వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 8, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఇండో-పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ఇనిషియేటివ్ IPMDA. ఇండో-పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ చొరవ IPMDA గురించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఇది టోక్యోలో 2020 క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో ప్రారంభించబడింది. 2. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర డొమైన్ అవగాహనను పెంపొందించడం దీని లక్ష్యం. 3. ఇది మధ్యధరా ప్రాంతంలోని దేశాలకు సముద్ర భద్రతా మద్దతును కూడా అందిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు. వివరణ. IPMDA 2022 క్వాడ్ సమ్మిట్లో మధ్యధరా ప్రాంతానికి కాకుండా ఆగ్నేయాసియా, హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్లకు మద్దతునిచ్చేందుకు ప్రారంభించబడింది. అందువల్ల 1 మరియు 3 స్టేట్మెంట్లు తప్పు. క్వశ్చన్ నంబర్ 2. భారతదేశం మరియు నేపాల్ మధ్య కాలాపాని వివాదానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది? 1. కాలాపాని వ్యాలీ ఉత్తరాఖండ్లో భాగంగా భారతదేశంచే నిర్వహించబడుతుంది. 2. కాళీ నది ఈ ప్రాంతంలో భారతదేశం మరియు నేపాల్ మధ్య సరిహద్దును నిర్దేశిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A కేవలం 1, B కేవలం 2, C 1 మరియు 2, D 1 లేదా 2 కాదు. జవాబు C. వివరణ. ఇది ఉత్తరాఖండ్లో భాగంగా భారతదేశంచే నిర్వహించబడుతుంది. సుగౌలి ఒప్పందం ప్రకారం కాళీ నది కాలాపానిలో భారతదేశం మరియు నేపాల్ మధ్య సరిహద్దును నిర్దేశిస్తుంది. క్వశ్చన్ నంబర్ 3. భారతదేశ సరిహద్దులోని గెలెఫ్ వద్ద ఏ దేశం స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తోంది? 1. నేపాల్. 2. బంగ్లాదేశ్. 3. మయన్మార్. 4. భూటాన్. సమాధానం 4. వివరణ. భూటాన్ భారతదేశంలోని అస్సాం సరిహద్దులో గెలెఫు అనే స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తోంది. గెలెఫులో స్మార్ట్ రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ మొదలైన సమీకృత మౌలిక సదుపాయాలు ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 4. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ CIC కి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. 1. సమాచార హక్కు చట్టం RTI కింద వచ్చే ఫిర్యాదులపై ఇది పనిచేస్తుంది. 2. ఏదైనా విషయంపై విచారణకు ఆదేశించే స్వమోటో అధికారాలు దీనికి ఉన్నాయి. 3. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు B. వివరణ. కేంద్ర సమాచార కమిషన్ RTI ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటుంది మరియు స్వీయ విచారణ అధికారాలను కలిగి ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. క్వశ్చన్ నంబర్ 5. రెడ్ సాండర్స్కు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్లో క్లిష్టంగా అంతరించిపోతున్నది గా వర్గీకరించబడింది. 2. రెడ్ సాండర్స్ పశ్చిమ కనుమలలో మాత్రమే కనిపిస్తాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A కేవలం 1, B కేవలం 2, C 1 మరియు 2, D 1 లేదా 2 కాదు. సమాధానం D. వివరణ. రెడ్ సాండర్స్ తూర్పు కనుమలలో కనిపిస్తాయి మరియు IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్నాయి గా వర్గీకరించబడ్డాయి. క్వశ్చన్ నంబర్ 6. మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ IPF ఛాంపియన్షిప్స్ పోటీల్లో 4 గోల్డ్ మెడల్స్ సాధించిన భారత మహిళ ఎవరు? సమాధానం రీని తారకన్. వివరణ. 63 ఏళ్ల ఈమె 60 ఏళ్లవారి కేటగిరీలో ఈ పతకాలు సాధించారు. 44 దేశాల నుంచి 145 మంది పవర్ లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈమె కొచ్చికి చెందినవారు. క్వశ్చన్ నంబర్ 7. గ్లోబల్ రీసెర్చ్ ఫర్మ్ కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం 2014
2023 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఎంత శాతం వార్షిక వృద్ధి రేటు సాధించుకుంటూ ప్రపంచంలో రెండో అతి పెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా భారత్ అవతరించింది? సమాధానం 23%. వివరణ: భారత్లో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ (PL) పథకాన్ని ప్రవేశపెట్టింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఆయా సంస్థలకు 40,995 కోట్ల రూపాయలు రాయితీలను ఈ పథకం కింద ఇచ్చింది. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్తో పాటు పలు కంపెనీలు ఫోన్ల ఉత్పత్తిని విపరీతంగా పెంచాయి. దేశీయ మార్కెట్లో విక్రయించడంతో పాటు పలు దేశాలకు ఎగుమతులు పెరిగాయి. క్వశ్చన్ నంబర్ 8. ప్రపంచ గుర్తింపు పొందిన OIML ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం కలిగిన ఎన్నో దేశంగా భారతదేశం అవతరించింది? సమాధానం 13వ దేశం. వివరణ: భారత్ 1956లో OIMLలో సభ్యత్వం పొందింది. అంతర్జాతీయ మార్కెట్లో తూనికలు, కొలతలను విక్రయించడానికి OIML నమూనా ఆమోద ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. క్వశ్చన్ నంబర్ 9. 2013-14లో $1.86 లక్షల కోట్ల ఉన్న భారత జీడీపీ 2022-23లో ఎంత మొత్తానికి పెరిగింది? సమాధానం 3.39 లక్షల కోట్ల డాలర్లు. వివరణ: 2013-14లో ప్రపంచంలో 9వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుంది. 2013-14లో తలసరి ఆదాయపరంగా 189 దేశాల జాబితాలో 147వ స్థానంలో నిలిచిన భారత్ 2022-23లో 141వ స్థానాన్ని అందుకుంది. క్వశ్చన్ నంబర్ 10. తుపానులు, వరదలు, ఎర్రటి ఎండలు, వడగాల్పులు, కరువు కాటకాల లాంటి విపత్తుల ధాటికి 1991 నుంచి 2021 వరకు మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా రైతన్నలకు ఎంత మొత్తం దాకా నష్టం వాటిల్లినట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ FAO తాజా నివేదిక వెల్లడించింది? సమాధానం 3.8 లక్షల కోట్ల డాలర్లు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.